ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తాయా లేకపోతే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తాయా అనేది ఒక అంశం అయితే, ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది? గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి చేతిలో ఘోరమైనటువంటి పరాజయాన్ని పొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకి మద్దతు ఇస్తుందా? ఒకవేళ ఎన్డీఏకి మద్దతు ఇస్తే ఏమైనా షరతులు పెడుతుందా? ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని ఎన్నికల ఫలితాల తర్వాత పదే పదే మాట్లాడుతున్న వైకాపా నాయకులు కానీ వైకాపా అధినేత కానీ మరి ప్రత్యేక హోదా ఇస్తేనే లోక్సభ అభ్యర్థికి మా ఎంపీలు ఓటేస్తారని చెప్పేసి ఏమైనా షరతులు పెడతారా? లేదా లేకపోతే ఇండియా కూటమి అభ్యర్థికి ఓటేస్తారా? ఒకవేళ ఇండియా కూటమి అభ్యర్థికి ఓటు వేస్తే మరి ఆనాడు ఢిల్లీని ఢీకొట్టారు, సోనియా గాంధీని ఎదిరించారు, మరి కడప పౌరుషానికి ఢిల్లీ అహంకారానికి ఆత్మ జరిగినటువంటి ఎన్నికలు అప్పట్లో అని చెప్పేసి రకరకాల ఎలివేషన్లు ఇచ్చినటువంటి మరి వైకాపా పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇండియా కూటమి కనుక ఆయన మద్దతు ఇస్తే ఉద్దేశపూర్వకంగా తన కేసుల్లో ఆనాడు సోనియా గాంధీ ఇరికించారని చెప్పేసి మాట్లాడినటువంటి వైకాపా అధినేత ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఏ విధమైన షరతులతో ఇండియా కూటమికి మద్దతు ఇస్తారు? సో ప్రత్యేకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్ మద్దతు ఎవరికి? ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తే అందులో ఎలాంటి డౌట్ లేదు. సో జగన్ ఏ నిర్ణయం తీసుకొని ఉన్నారనే అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం బండెడి రామకృష్ణ గారు, జనసేన పార్టీ కృష్ణా జిల్లా నాయకులు, అధ్యక్షులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నారాయణమూర్తి గారు, ఈవీసీ నవరత్నాల మాజీ వైస్ చైర్మన్, వైకాపా సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నరసింహప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరికొద్దిసేపట్లో మనతో స్టూడియోలో జాయిన్ అవుతారు. ముందుగా నారాయణమూర్తి గారితో మాట్లాడదాం. వైకాపా సీనియర్ నాయకులు, నవరత్నాలు మాజీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏంటి నారాయణమూర్తి గారు, దాదాపు 50 సంవత్సరాల తర్వాత లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది అనుకోవచ్చా? సో అయితే వైకాపా మద్దతు ఎవరికి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తెలుగు రాష్ట్రాలు కూడా స్పెషల్గా చూస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి మద్దతు తెలుపుతారు? మీ 4 ఎంపీలు ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? ఇండియా కూటమికి ఇస్తారా, ఎన్డీఏ కూటమికి ఇస్తారా? అందరికీ నమస్కారం. ఇవాళ దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక హోరాహోరీ యుద్ధంలా 2024 జనరల్ ఎలక్షన్ జరగడం, దాంట్లో 2 కూటములు కూడా సమానంగా వాళ్ళు పోటీ పడడం, మంచి ఫలితాలు రావడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఏకైక ప్రతిపక్షం 40% ఓట్ల షేర్తో మరి అత్యంత పెద్ద ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు నెక్కినప్పటికీ కూడా ఈ సీట్లు చాలా కీలకం కావడం వల్ల భారత పార్లమెంట్ స్పీకర్ ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 ఎంపీ సీట్లు కూడా అత్యంత కీలకం. ఎందుకంటే మొదటిసారిగా పార్లమెంట్ లో స్పీకర్ కి మరి ఎలక్షన్ జరగడం కూడా మంచి సాంప్రదాయం ఇది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎలక్షన్ ద్వారా ఈ ప్రపంచంలో అత్యంత పటిష్టమైన పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఈ భారతదేశంలో 150 కోట్లకు పైచిలకు జనాభా ఉన్న ఈ అత్యంత పెద్ద దేశం, ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రశ్నించే గొంతు అనేది ఎంత సమర్థంగా ఉంటే అంత మంచి పాలన జరుగుతుంది అనేది ప్రజాస్వామ్యులు ఎవరైనా సరే చెప్పే మాటలు. అవును, అందరూ దాన్ని అంగీకరించాల్సిందే. గట్టిగా ప్రశ్నించినప్పుడే ప్రజలకు మంచి జరుగుద్ది. అల్టిమేట్లీ ప్రజలకు మంచి జరగాలి. ఏదో మాటలు చెప్పేసి ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మాటలు చెప్పేసి కాలం గడిపేసి వాళ్ళని మభ్యపెట్టి ఎలక్షన్ లో నెగ్గిన తర్వాత వాళ్ళని గాలి కుదిలేసే కార్యక్రమం కాకుండా నెగ్గిన తర్వాత వాటిని అమలు చేయడానికి దాన్ని ప్రశ్నించే సరైన గొంతుంటే
అమలు కూడా సరిగా జరుగుతుంది. దాని ద్వారా ప్రజలకు మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, దేశానికి కూడా మంచి జరుగుతుంది అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ తరుణంలో మరి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. ఇంకా ఇప్పటికీ అధికారికంగా ప్రకటన రాలేదు. తప్పనిసరిగా ఒక మంచి నిర్ణయం ఈ దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం, మన ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని తెలిపే విధంగా, ఇంపార్టెన్స్ తెలిపే విధంగా ఇవాళ ఆ నిర్ణయం తీసుకుంటారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎన్ని సీట్లు సాధించినా కూడా ఇవాళ హాట్ టాపిక్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 ఎంపీలు ఎవరికి మద్దతు తెలుపుతారు అంటే అంటే ఇక్కడ నారాయణమూర్తి గారు కరెక్టే, కానీ దీంట్లో ఇంకొక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇండియాకు అంటే సోనియా గాంధీ గారిని అప్పట్లో ఎదిరించారు కదా. సో మరి ఆవిడికి మద్దతు ఇస్తారా? మరి ఇప్పుడు ఎన్డీఏ కనుక బేషరతుగా మద్దతు ఇస్తే మరి ఏ షరతులతో మద్దతు ఇస్తారు? ప్రత్యేక హోదా కావాలని ఆయన అడిగిస్తారా, లేకపోతే ఆయనకున్న వ్యక్తిగత ఇబ్బందులను బేస్ చేసుకొని ఎన్డీఏ కూటమి కింద తలదాల్చుకోవాలనేటువంటి ఉద్దేశంగా మద్దతు ఇస్తారా అనేది చర్చ. ఇప్పుడు ఆయనకున్న 4 సీట్లు అనేది ఎంతవరకు ప్రాధాన్యం ఉందో మరి అది మీకు తెలుసు కాబట్టి, ఆయన 4 సీట్లు ఇచ్చిన మద్దతు ఇవ్వకపోయినా ఎన్డీఏ అభ్యర్థికి బహుశా మరి పోయేది ఉండదేమో. డెఫినెట్ గా పోతుంది. ఎందుకంటే ఈ 4 సీట్లు అత్యంత కీలకం. ఏమాత్రం అక్కడ ఓటింగ్ లో అటు ఇటు అయినా కూడా అందరికి ఎదురుగా కూడా బొటాబొటీ ఇదే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎన్డీఏ కూడా బొటాబొటీగానే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో ఏమాత్రం క్రాస్ ఓటింగ్ జరిగినా స్పీకర్ మరొకడు వచ్చినప్పుడు ఏ క్షణాన్నైనా సరే ఆ పెను ప్రమాదం పొంచి ఉంటది. ఆ రోజు యనమల రామకృష్ణుడు గారు ఏ విధంగా మరి కీలక పాత్ర పోషించాడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి, ఎలక్షన్ లో నెగ్గకపోయినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం స్పీకర్ యొక్క నిర్ణయం వల్లే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి కావడం జరిగింది. అది అందరికీ తెలిసిందే, మీకు తెలుసు, నాకు తెలుసు, ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నెగ్గింది. ఆ రోజు మరి మధ్య అంతరంగా మరి నాయకత్వం మార్పిడి జరిగింది. అదేవిధంగా ఇప్పుడు స్పీకర్ పదవి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ తరుణంలో. అదే పూర్తి మెజార్టీ ఉండుంటే ఇది జరుగుండేది కాదు కదా, అసలు ఈ అవకాశం ఉండేది కాదు, పోటీ పెట్టే అవకాశం ఉండేది కాదు కదా. వాళ్ళు పోటీ పెట్టినా కూడా నామాత్రంగానే పోటీ జరుగుండేది తప్ప అది పెద్ద పోటీగా పరిగణించాల్సిన అవసరం లేకపోయి ఉండేది. అవునా కదా? రైట్. ఇప్పుడు నేనేమంటానంటే నారాయణమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు బేషరతుగా మద్దతు ఇచ్చేస్తారా, లేకపోతే రాష్ట్రం కోసం ఏమన్నా? ఇప్పుడు ఈ 4 కీలకం అన్నారు కదా, సో కీలకమైనటువంటి తరుణంలో మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే నేను ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తానంటూ ఆయన అవకాశం ఉందా? 100% ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ కేసులు అవి అన్నారు. ఇప్పుడు 2009 నుంచి ఆయన 9 తర్వాత 11 నుంచి ఆయన ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది. కానీ ఎప్పుడు కేంద్ర ప్రభుత్వానికి భయపడో ఇంకోటో చేసిన కార్యక్రమాలు లేవు కదా. దాని నుంచి పుట్టుకొచ్చినట్టే కదా, ఒక నాయకుడు ఎదిగాడు కదా. కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేసి ఆ రోజు ఏ ఎలక్షన్ జరిగినా కూడా, ఆ రోజు చాలా ఎలక్షన్స్ జరిగాయి. ఆయన ఎంపీ ఎలక్షన్ దగ్గర నుంచి, విజయం గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దగ్గర నుంచి అక్కడ 18 మంది రాజీనామా చేసి ఆ ఎలక్షన్ దగ్గర నుంచి తర్వాత 14 ఎలక్షన్ అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు అనుకోండి. అట్లా ఉండదు పరిస్థితి కదా. మనిషి యొక్క ధైర్యం, మనిషి యొక్క స్థైర్యం, మనిషి యొక్క నిజాయితీ, మనిషి యొక్క పట్టుదల, అంటే మిగతా నిజాయితీ ధైర్యం మిగతా ఆంధ్రప్రదేశ్ మిగతా అది వాళ్ళకి తెలియాలా, వాళ్ళకి తెలియాలి. అది వాళ్ళకి తెలియదు. ఎప్పుడు కూడా సింగిల్ గా పోటీ చేస్తా అన్నారు. ఇవాళ ఇంత పోటీ ఉంటదని కూడా తెలుసు. అయినా సరే సింగిల్ గా పోటీ చేసే దమ్ము ఉండాలి కదా అంట. దమ్ముతో ఎందుకు పోటీ చేయలేకపోయారు? ఒకళ్ళు లేదా ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు కడుపులో కత్తులు పెట్టుకుని కవులు ఎందుకు కౌగులించుకున్నారు? ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని పరిస్థితి. ఎందుకు? రాష్ట్ర భవిష్యత్ కోసం చెప్పారు కదా వారే. అందరూ అదే చెప్తారన్నా. నేను అదే చెప్పేది. ఇప్పుడు మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం సింగిల్ గా పోటీ చేయమనండి, ఎందుకు పోటీ చేయలేకపోయారు? దానికి ధైర్యం కావాలి, స్థైర్యం కావాలి. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. సరే ఏదో చేశారు, పోటీ చేశారు, అయిపోయింది అనుకోండి, గెలిచారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి బండి రామకృష్ణ ప్రజాస్వామ్యంలో గెలిపోవటంలో సహజం. నిన్న మేము నెగ్గాము, ఇవాళ వాళ్ళు నెగ్గారు, రేపు మేము నెగ్గుతాము. నేనేమంటానంటే నెగ్గుతారండి నారాయణమూర్తి గారు 100% ఎంతకంటే ఎక్కువ మెజార్టీతో. ఆ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో. నిజంగా అది గొప్ప విషయం. నారాయణమూర్తి గారు మిమ్మల్ని అభినందించారు.